23 ఏళ్ల కుర్రాడి చేతిలో 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్. ఎటువంటి వెర్రి వెంగళప్పైనా వీడికి ఉద్యోగం ఇస్తాడో లేదో తెలీదు. కానీ అమెరికా గడ్డ మీదకైతే గ్రాండ్ ఎంట్రీ దొరికేసింది. అత్యంత నైపుణ్యవంతులకు మాత్రమే పరిమితం అనుకున్న H1B వీసా కూడా జేబులో వేసుకుని దర్జా ఒలకబోచిన ఈ ఆంధ్ర పోరగాడు ఇప్పుడు బ్యాక్ టు బెజవాడ అంటూ ఇంటికొచ్చేశాడు. అమెరికన్ ఇమిగ్రేషన్ సర్వీస్ వాళ్ళు వీడి ల్యాప్టాప్ని హార్డ్ డిస్క్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని కేసును కెలికే పనిలో పడ్డారన్నది వార్త. వీడు పొందిన వీసా గనక నకిలీదని తేలితే 5 ఏళ్ల జైలు, $1,25,000 జరిమానా ఖాయం. ఇటువంటి ఆంధ్ర అనామతు కేసులు అమెరికాలో ఇంకా ఎన్నంటూ లెక్కలు తీసే పనిలో పడింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అమెరికా వీసాలతో వేషాలేసే ఇటువంటి ఆంధ్ర ఆవారాలే 2 దేశాల మధ్య చట్టపరమైన సమస్యలుగా మారిపోవటం ఒక దౌర్భాగ్యం. చెయ్యెత్తి జైకొట్టాల్సిన తెలుగోడు ఎందెందు కాలిడినా అందందే అడ్డంగా దొరికిపోతున్న వైనాలు దేనికి సంకేతం? H1B వీసాల మీద కుర్చీలేసు కూర్చున్న అమెరికన్ చట్టాలతో ఎక్కువగా చిక్కుల్లో పడబోయేది తెలుగోళ్లేలన్నది ఒక ఖచ్చితమైన అంచనా. ఎందుకంటే దొంగదారుల్లో దూరిపోయే ఇటువంటి అలవాటు మనోళ్లకే ఎక్కువన్నది మనకున్న అవగాహన కూడా. ఇమిగ్రేషన్ కంపెనీలకు విచ్చలవిడిగా సొమ్ములు దారపోసి అమెరికా యాత్రలకు నడుం కట్టే నడమంత్రపు సిరిమంతులు ఇప్పుడు కుయ్యో మర్రో అంటూ ఏడిస్తే ఓదార్చేదెవరు? ఉద్యోగాల కల్పన విషయంలో రాష్ట్రాలకు మధ్య అడ్డుగోడలు, నా నియామకాలు మక్కేనంటూ నిరుద్యోగ సంఘాలు ఉద్యమాలెత్తుతున్న సందర్భాలు కూడా ఇక్కడే. ప్రైవేట్ కంపెనీల్లో సైతం స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్లు కూడా కొత్తవేమీ కాదు. మరి ఇదే ప్రాంతీయాభిలాషుల్ని నెత్తికెత్తుకున్నందుకు ట్రంప్ ఒక్కడే కరుడుగట్టిన విలన్గా ఎందుకు మారిపోయాడు? వాళ్ల కడుపుల మీద కొట్టాలని చూడడం అంటే నేరమేగా. మన దగ్గర నైపుణ్యాలుండి వాళ్లతో పోటీలో నెగ్గి కొలువునెక్కితే అదో లెక్క. కానీ డబ్బుతో కొనుక్కునే నకిలీ సర్టిఫికెట్లు, దొంగ వీసాల్ని అడ్డుగా పెట్టుకుని అమెరికా విమానం ఎక్కే వాళ్లకు శాస్తి జరగకూడదంటే ఎట్లా అన్నదే ప్రశ్న. ఇటువంటి వక్ర మార్గాలకు ప్రోత్సాహాలిచ్చే తల్లిదండ్రులైనా, బాడీ షాపింగ్ కంపెనీలైనా, చివరకు ప్రభుత్వాధికారులైనా అందరూ ఇక్కడ దోషులే.